ఓ మహిళ రోడ్డుపై మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. అయితే అంతలోనే ఓ ఇద్దరు పోకిరీ వెధవలు చేతుల్లో తుపాకులతో ఆ మహిళ దగ్గరున్న డబ్బు, విలువైన వస్తువులు దోచుకోవడానికి వచ్చారు. ఆమె వెంటనే ఆలస్యం చేయకుండా ఎస్ఓఎస్ కోసం 112తో దగ్గరలో ఉన్న కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పూర్తి సమాచారం తెలుసుకొని తీరా ఆమె దగ్గరకు వచ్చి చూశాక ఆమెకు సహాయం చేయడానికి వచ్చిన ఆఫీసర్లే ఆమెకు సెల్యూట్ చేశారు. అదేంటి విచిత్రంగా ఉందే, రోడ్లపై చోరీకి గురైన మహిళకు పోలీసులు సెల్యూట్ చేయడమేంటి అని షాక్ అవుతున్నారా? అసలు ఆమెవరు, రోడ్డుపై ఎందుకుంది, ఆమెకు సహాయం చేయడానికి వచ్చిన పోలీసులు ఎందుకు షాక్ అయ్యారు, ఎందుకు సెల్యూట్ చేశారు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ క్లుప్తంగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మా ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో విషయం ఏంటంటే, చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి మా కంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇతర దేశాలతో పోల్చుకుంటే పోలీస్ వ్యవస్థ మన దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపదలో ఉన్నాం, సహాయం కావాలి అని కోరితే ప్రాణం పోయాక యాక్షన్ తీసుకుంటా అంటారు. ప్రాణం పోయింది, యాక్షన్ తీసుకోండి అంటే జేబులు నింపండి, విచారణ చేస్తామంటారు. అన్ని చోట్ల ఇలాగే లేకపోవచ్చు. ఒక్కో చోట అంతకన్నా దారుణంగా కూడా ఉంది పోలీస్ వ్యవస్థ. కారణమేంటని ఎవరినడిగినా సింపుల్గా రాజకీయ ఒత్తిళ్లు అని సమాధానం ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే లేడీ పోలీస్ రియల్ లైఫ్ స్టోరీ తెలిస్తే సెల్యూట్ చేయడం కూడా తక్కువే అనిపిస్తుంది. రాజకీయ నాయకుల పేరు వింటే ఆమెకు చిరాకు, రౌడీలకు ఆమె పేరు చెబితే సుస్సు. ఆమె యూపీ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ చారు నిగం. ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేయాలి, గాడి తప్పుతున్న పోలీస్ వ్యవస్థకు సహాయపడి సరైన మార్గంలో నడిపించాలి అని ఐపీఎస్లో అడుగుపెట్టిన చారు నిగం అసలు పోలీస్ అంటే ఎలా పనిచేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజల సమస్యలు ఎలా తీర్చాలి అని తన కింద ఉన్న అధికారులకు అసలు సిసలైన పోలీస్ డ్యూటీ గురించి ఓనమాలు దిద్ది నేర్పించి సరైన దారిలో పెట్టిన ఐపీఎస్ చారు నిగం సిన్సియారిటీకి మరో పేరు. ఆమె ఐపీఎస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని రోజులకు ఓ మహిళ దగ్గర నుండి కంట్రోల్ రూమ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు హైవేపై నా దగ్గరున్న డబ్బులు, విలువైన వస్తువులు దొంగలించడానికి వచ్చారు. వాళ్ల చేతిలో గన్స్ కూడా ఉన్నాయి. దయచేసి నన్ను కాపాడండి అంటూ 112కి కాల్ చేసి సహాయం కోరింది. ఆ తర్వాత 15 నిమిషాల్లో ఆ దగ్గరలో ఉన్న పోలీస్ ఆఫీసర్లలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఆమె చెప్పిన అడ్రస్కు చేరుకున్నారు. ఏం జరిగిందని అడిగారు ఆ మహిళని. తన దగ్గరున్న డబ్బులు, తన ఒంటి మీద ఉన్న నగలు దోచుకొని వెళ్లారని చెప్పింది. దాంతో కంట్రోల్ రూమ్కి కాల్ చేసి అప్డేట్ చేశారు ఆ పోలీసులు. దాదాపు గంట సమయం పాటు హుటాహుటిన చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దొంగలు మళ్లీ 2 బైకులు వేసుకుని ఆ మహిళ దగ్గరకు వచ్చారు. దాంతో ఆమె ముఖం కనపడకుండా దాచుకున్న ఆ మహిళ ఒక్కసారిగా ముసుగు తీసేసింది. అంతే, ఆమెకు సహాయం చేయడానికి వచ్చిన ఇద్దరు పోలీసులు షాక్. బైకులపై వచ్చిన ఇద్దరు దొంగలు స్టిఫ్గా నిలబడి సెల్యూట్ చేశారు. దాంతో అక్కడ ఆమె చుట్టూ చేరి ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తున్న జనం షాక్. ఆమె ముఖం చూడగానే ఆ పోలీసులు కూడా సెల్యూట్ చేశారు. ఆమె మరెవరో కాదు, ఐపీఎస్ చారు నిగం. సామాన్య ప్రజలకు ఆపద వస్తే పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా తానే రంగంలోకి దిగి మారువేషం ధరించి సామాన్య మహిళ అని నమ్మించి 1 గంట వరకు పోలీసులకు టెన్షన్ పెట్టింది. ఆ తర్వాత ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఇద్దరు దొంగలు కూడా పోలీసులే అని తెలిసి అందరూ రిలాక్స్ అయ్యారు. నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా చేస్తే తప్ప తన కింద ఉన్న ఆఫీసర్లు ఎలా పనిచేస్తున్నారో తెలియదు. కేవలం పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క అధికారి అయినా రంగంలోకి దిగితే తప్ప అసలు నిజాలు బయటపడవు. అంతేకాదు, గోరఖ్పూర్ జిల్లాలోని ఖజ్నీలోని మజ్గావ్ గ్రామానికి చెందిన ఆర్తి ప్రసవ సమయంలో ఓ మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయింది. ఆమెతో పాటు ఆమె గార్డియన్గా ఉంటున్న సుమన్ అనే మహిళకు 8 నెలల రాజీవ్ అని బాబు ఉన్నాడు. అయితే మరుసటి రోజు ఉదయం ఆర్తి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికి సుమన్ చాలా అలసిపోయి ఉండటంతో రాజీవ్ను కూడా ఆర్తి దగ్గర పడుకోబెట్టి బయటకు వెళ్లి పడుకుంది. ఇక ఆర్తికి పుట్టిన పాప ఏడవటంతో పాలిస్తూ అలాగే పడుకుంది ఆర్తి. 10 నిమిషాల్లో లేచి చూడగా రాజీవ్ మాయం.
వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో స్వయంగా చారు నిగం రంగంలోకి దిగింది. 36 గంటల్లో రాజీవ్ను కనిపెట్టి 12,000కు ఆ బాబుని అమ్మేయాలని కిడ్నాప్ చేసిన మహిళ తబుస్సామును కూడా అదుపులోకి తీసుకొని రాజీవ్ను తన తల్లికి అప్పచెప్పింది చారు నిగం. ఇలాంటి కేసులు ఎన్నో సాల్వ్ చేసి ప్రజల్లో ఉంటూ ప్రజలకు సహాయపడుతూ ఎప్పటికప్పుడు శభాష్ అనిపించుకుంది. అయితే అలాంటి ఆఫీసర్ని ఓ చిల్లర సంఘటన తన కళ్ల నుండి పబ్లిక్ అందరి ముందు మీడియా ప్రత్యక్ష సాక్ష్యంగా నీళ్లు కారేలా చేసింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పబ్లిక్లో కన్నీళ్లు పెట్టుకోవడమేంటి? అదే మామూలు విషయం కాదు. గోరఖ్పూర్లోని చిలువాట్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని కోయిల్వా గ్రామంలో మద్యానికి వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన తెలుపుతూ రహదారిని దిగ్బంధించారు. దాంతో ట్రాఫిక్ కొన్ని గంటల పాటు కొన్ని కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న చారు అక్కడికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే గ్రామస్తులకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే తన మనుషులతో పోలీసులపై దాడి చేయడానికి ప్లాన్ చేశాడు. దాంతో పోలీసులు చారు కూడా పోలీసులకు ఎదురు తిరగటానికి ఆదేశాలు ఇచ్చింది. ఆ గొడవలో కొందరు అమాయక ప్రజలు గాయాల పాలయ్యారు. ఇక ఆ ఎమ్మెల్యే పోలీసుల వల్ల మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. లంచాలు తీసుకొని మద్యం అమ్మటానికి పోలీసులే అనుమతిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డాడు. దీంతో చారు ఆ ఎమ్మెల్యేతో మాట్లాడి సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. అప్పటికే విషయం తెలుసుకున్న సుబా డివిజనల్ మేజిస్ట్రేట్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక ఆ ఎమ్మెల్యే తప్పంతా చారు నిగంపై రుద్దుతూ ఆమె వల్లే ఈ గొడవంతా జరిగింది అంటూ ఆమెపై నిందలు వేయటం ప్రారంభించాడు. దాంతో చారు నిగం ఎమ్మెల్యే మాటలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించినా ఆ ఎమ్మెల్యే మాత్రం చారుతో, సార్ ఇక్కడ నిలబడి ఉన్నారు, నేను ఎస్డీఎం సార్తో మాట్లాడుతున్నాను, నువ్వు మౌనంగా ఉండు, నేను మీతో మాట్లాడటం లేదు, నాకు రూల్స్ చెప్పొద్దు, నీ లిమిట్స్లో నువ్వుండు అంటూ ఎస్డీఎం ముందే 100 మంది జనం ముందు చారుని అవమానించాడు. దాంతో ఒక్క క్షణం అనుకోకుండానే చారు కళ్లల్లో నీళ్లు ధారలా కారడం మొదలైంది. అయినా ఆ ఎస్డీఎం మాత్రం ఆ ఎమ్మెల్యే మాటలు వింటూ ఉన్నాడు కానీ చారు నిగంకు మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వలేదు. అసలు విషయం ఏంటంటే చారు కన్నీరు పెట్టడానికి కారణం ఆమె కూడా ఆ ఏరియా జ్యూరిడిక్షనల్ అధికారినే. ఎమ్మెల్యే మరియు ఎస్డీఎం చెడగొట్టిన లా అండ్ ఆర్డర్ గురించి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా వాళ్లు వినకుండా నీ లిమిట్స్లో నువ్వుండు అనడంతో ఆ ఐపీఎస్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏది ఏమైనా ఓ సిన్సియర్ ఆఫీసర్కి దక్కాల్సిన గౌరవం మాత్రం అది కాదు అని నా అభిప్రాయం. ఈ రోజుల్లో 10 మందిలో ఒక్క ఆఫీసర్ సిన్సియారిటీతో పనిచేస్తుంటే అతని పై అధికారులు మాత్రం రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు తాగుతుంటారు. అందుకే సక్రమంగా పనిచేసే అధికారులు సైతం ఏం చెయ్యలేక ఇలా భావోద్వేగాన్ని వాళ్లల్లో వాళ్ళు దిగమింగలేక వాళ్ళు అనుకోకుండానే ఏడ్చేస్తూ ఉంటారు. కానీ చారు మాత్రం సోషల్ మీడియాలో మళ్లీ ఆ ఎమ్మెల్యేకు కౌంటర్ వేసింది. నా కన్నీళ్లను బలహీనతగా తీసుకోవద్దు, అహంకారం ఖచ్చితంగా ఏదో ఒక రోజు విరిగిపోతుంది మరియు నిజం బయటపడుతుంది అని తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఆ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చింది చారు. మరి ఐపీఎస్ చారు స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సిన్సియర్ ఆఫీసర్స్ ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని